ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. దేహాత్మ బుద్ధి కలిగిన ప్రతి ఒక్కరికి ఈ మాయలో నేను అంటే దేహమేను, నేను అంటే ఈ మనస్సేను, నేనంటే ఈ ఇంద్రియ వ్యాపారాదులేను. తీరా అటువంటి నేను ఉన్నదేమో విచారించటమే ఆది శంకరులు, రమణ మహర్షుల వారు చెప్పినటువంటి అనాత్మ విచారము. అనాత్మ విచారం అని ఎందుకు అంటున్నాము? కారణం, ఆత్మ అంటే సత్యము తనకు తానుగా జ్ఞానమూర్తి చేత అది ప్రకాశిస్తూనే ఉంది. దానికి అన్యంగా ఒకళ్ళు ఉంటే విచారించవచ్చు. కానీ ఇక్కడ దేహాత్మ బుద్ధి ఒకటి చిత్ జడ గ్రంథిగా మాయలో లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. దేహమే నేనని, దేహ ధర్మాలు తన ధర్మాలని, తనకు జనన మరణాలు ఉన్నాయని, ఈ విధంగా ఈ మాయా నేను, ఈ అహంకారము ప్రవర్తిల్లుతూ ఉంటుంది. నాది అంటుంది, నేను చేశానంటుంది. ఒక వ్యక్తిత్వాన్ని దేహ పరిమాణంతో ఇది ఇక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ దేహము నీవు కాదని, దేహివని, దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు విచారించు. దేహం నాహం, కోహం, నీవెవరివి, నేనెవరిని అని విచారించినప్పుడు నీవు ఆ ఉన్నటువంటి సత్యానివేను. ఇది మహర్షుల వారి, శంకరుల వారి యొక్క సూచన. నీవెవరివో నీవే తెలుసుకో అనే విషయంలో, అనే సూచనలో అటువంటి అహంకారమే తల ఎత్తలేదని, దేహము లేకపోయినా నీవు ఉన్నావని, దేహస్మరణ లేకపోయినా నీవు నిలిచి ఉన్నావని, ఆ నిలిచి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది నీ సహజత్వమని సూచించటం. ఎప్పుడైతే ఎవరైతే అహంస్మరణగా నిలిచి ఉంటారో వారు దేహమున్నప్పటికీ సన్యాసులేను, జీవన్ముక్తులేను. ఇక్కడ ముక్తి అనే పదంలో ఉన్న సత్యమే నీ స్వరూపంగా అనుగ్రహము చేత అది ప్రకాశించినప్పుడు ఏర్పడినటువంటి సహజ స్థితిని ఈ మాయలో, ఈ దేహాత్మబుద్ధిలో ఉన్న జీవుడికి అది ముక్త స్థితి అని సూచించటం జరిగింది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మ విచారంలో, నేనెవరన్న విచారంలో చెయ్యవలసింది కూడా ఈ అహంకారమే. ఆత్మ చెయ్యదు, దేహము చెయ్యదు. కారణం, ఆత్మ నేను ఉన్నానని తనకు తానుగా నిలిచి ఉన్నది.
ఈ జడమైన దేహము అది చెయ్యలేదు, అది నేను అనదు. మరింతకీ నేను అని ఎవరంటున్నారు? నాది అని ఎవరంటున్నారు? అలా అనేది ఈ మాయా నేను. అంటే నేనంటే ఈ ఒక వ్యక్తిని అని. కాబట్టి ఒక్క విచారముతోనే ఈ అహంకార మూలము నీవు వెతికినప్పుడు, దీన్ని లేకుండా పూర్తిగా నాశనము గావించినప్పుడు మిగిలి ప్రకాశించేది నిజమైన అహంస్మరణతో కూడిన, ధ్యానముతో కూడిన నీ సత్యస్థితి. కాబట్టి సన్యాసము అంటే మనం ఇక్కడ మాయలో చెప్పుకునే వస్త్రాలు మార్చుకుని, కషాయ వస్త్రాలు తీసుకుని దేశాచటన చేస్తూ తిరగటం సన్యాసము కాదు. సత్ ప్లస్ న్యాసము సన్యాసము. ఏ సత్యస్థితి అయితే నేను ఉన్నానని ఎరుకతో కూడుకొని ఉన్నదో, అది అనుగ్రహము చేత ప్రకాశించిన స్థితిలో దేహమున్నప్పటికీ అట్టివారు సన్యాసులు అని అర్థం. నేను సన్యాసిని అనుకునేవాడు సన్యాసి ఎలా అవుతాడు? అదేవిధంగా నేను గృహస్థుడిని, నేను గృహిణిని అని ఎవరైతే అనుకుంటారో అదంతా అహంకారపూరితమే, అదంతా వ్యక్తిత్వమే, మరొకటి కాదు. కాబట్టి భావశూన్య స్థితిలో సద్భావం ఏదైతే అనుగ్రహముచే అది ప్రకాశిస్తుందో, అట్టి ప్రకాశించిన స్థితిని నీ సహజ స్థితి అని మనం ఇక్కడ మాయలో తత్వమసి వాక్యంతో చెప్పుకోవచ్చు. తత్ అంటే అహంస్మరణ, త్వం అంటే నీవు అయి ఉన్నావు అని. దాని అర్థం నీవు దేహము కాదని, అసలు నీవేదీ కాదని, నిజానికి నీవసలు పుట్టలేదని. అదే రమణ మహర్షుల వారు పలుసార్లు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది, ఇది లేదు, అయినా లేనిది ఉన్నట్టుగా భ్రమగొలుపుతూ మరి దేహాలు ఆశ్రయిస్తున్నట్టు, దేహాలు మార్చుకుంటున్నట్టు, క్షణకాలము పుడుతూ మరుక్షణము అదృశ్యమవుతూ ఆయా లోకాలని దర్శిస్తూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తావస్థలు స్థూల దేహాన్ని ఆశ్రయించిన ఈ మాయా నేను కర్తృత్వముతో స్థూల జగత్తుని, స్థూల విషయాలని, తనలాగే ఇతరులని ఒక కలలో చూచినట్లుగా ఇక్కడ కూడా అది కల్పించుకుని ప్రకాశిస్తూ సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది. ఏ విధంగా అయితే సూక్ష్మదేహంతో అంటే మనస్సుతో కలలు కంటూ అక్కడ కూడా తెచ్చుకున్న వాసనలని అనుభవిస్తూ మరి తిరిగి వస్తుంది కదా జాగ్రత్తావస్థకి. కాబట్టి అహంకారం ఉన్నంత వరకు విచారము చెయ్యక తప్పదు, సాధన చెయ్యక తప్పదు. ఈ సాధన అనేది ఆత్మ ప్రకాశానికి కాదు సుమా, ఇది
చింతావిహీనమవటానికి దీని స్వరూపము లేదు, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది అన్న స్థితిని కోల్పోవటానికి ఇదే సమయంలో మహర్షుల వారు ఇంకా స్పష్టం చేస్తున్నారు. రెండు నేనులు లేవు. దేహాత్మబుద్ధి కలిగిన నేను, ఆస్మరణగా ఉన్న నేను అంటూ ఉండదు. గుర్తించే నేను, గుర్తించబడే నేను అంటూ ఏదీ లేదు. ఇది అక్షర సత్యము. ఉన్నది ఒకటే నేను. అన్యత్వాన్ని చూచినప్పుడు పరోక్ష జ్ఞానము ఏర్పడుతుంది. అన్యత్వాన్ని చింతించనప్పుడు అది తనకు తానుగా అనంతంగా పరిధులు లేక ఎరుకతో ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోమంటారు. ఇప్పుడు నీకు దైనందిక జీవితంలో దేహత్వ బుద్ధితో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా ఇది సత్యముగా గోచరమవుతుంది. దీనికి కారణం అవిచారం. విచారించటం లేదు. ఇక్కడ ఒక వివాహ సమయంలో ఒకరు ఆడపెళ్లి వారిని అంటూ మగపెళ్లి వారితోనూ, మగపెళ్లి వారితో ఆడపెళ్లి వారమని చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నటువంటి ఒక మనిషి రీతిలో ఇక్కడ కూడా ఈ అహంకారము ప్రవర్తిల్లుతుంది. ఆ వివాహ సమయంలో నిలదీసి అడిగినప్పుడు కాలికి బుద్ధి చెబుతున్నాడా లేదా? కారణం ఆ పెళ్లిలో అటు ఆడపెళ్లి వారు కానీ ఇటు మగ పెళ్లి వారు కానీ ఎవరికీ సంబంధించని వ్యక్తి. ఇక్కడ కూడా ఈ అహంకారము, ఈ మాయా నేను అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. ఇది ఒక జడ చేతనముల భ్రమగొలిపే అభాస కాంతిలో అది దేహ పరిమాణంతో, వాసనలతో, కోరికలతో ప్రకాశిస్తూ ఉంటుంది. దీన్నే లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, మాయా నేను అని, ఇది ఒక పిశాచమని రమణ మహర్షుల వారు ఘాటుగా, తీవ్రంగా దీన్ని వర్ణించటం జరిగింది. కాబట్టి వ్యక్తిత్వము తల ఎత్తకపోతే, ఆ మనస్సు నష్టమైతే మరి మిగిలి ప్రకాశించేది ఆత్మే కదా. ఏది కొత్తగా రాదు. ఇప్పుడు కూడా సత్యము మీద నామరూపాత్మకములు ఆపాదించగా ఏర్పడిందే ఈ సృష్టి, ఈ మాయ, ఈ ద్వైతము, ఈ జనన మరణాలు. ఇవన్నీ కూడా పూర్తిగా ఆలోచన లేని మనస్సు. మరిది ఆత్మే కదా. కనుక నాయన ఈ జీవితం యొక్క పరమావధి వ్యక్తిత్వ నాశము. ఒక్క అనుగ్రహము చేతనే, ఆత్మ ప్రకాశము చేతనే ఇది సమకూరుతుంది. మంచిది. మౌనమే నీ సహజత్వము,
నీ సహజ ధర్మము, నీ ఉనికి అని ఆత్మగా నీవే గ్రహిస్తావు. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం అమ్మా. ఇక్కడ కొంత నెట్ ప్రాబ్లం వచ్చింది. అవునా గురువు గారు? పద్మజ ఆ, నన్ను అర్థమైంది చదవమంది. అర్థమైంది అర్థమైంది. నేను అడుగుతాగా నిన్ను, నువ్వు చదవటం దేనికి? నేను చెప్తాగా. గురువు గారు. సరే, చాలా సంతోషం. ఆలస్యమైన ఇసులు మట్టు పని చేయలే, అవునా గురువు గారు? లేదు, డేటా కూడా పని చేయటంలే, ఏదో ఎర్రర్ అవునా? అంటుంది. ఓ, ఆ భాష నాకు అర్థం కాదు కదా. మాకు అర్థం కాదు గురువు గారు. నాకు కూడా తెలియదు గురువు గారు ఏమి. అర్థం కాకపోతే అదృష్టం, అర్థమైతే అయోమయం. ఓకే, చదువమ్మా, మెల్లిగా చదువు. గురువు గారు. ఆత్మ విచారంతో అహంకారాన్ని, వ్యక్తిత్వాన్ని అణచివేసి అంతరింప చేయడమే నిజమైన సన్యాసము. సన్యాసం సంగతి దేవుడు ఎరుగు. ఏ విధంగా నీవు అహంకారాన్ని అంతరింప చేస్తావు అది చెప్పు చూద్దాం. సన్యాసం సంగతి తర్వాత. ఆలోచన లేకుండా నేను చేస్తున్నాను అనే అహంకారము, వ్యక్తిత్వము, కర్తృత్వ భావన లేకుండా చెప్పు. ఉండాలి గురువు గారు. అసలు ఆలోచన అనేదే రానివ్వకుండా ఉండాలి. ఉంటే సన్యాసం పుచ్చుకుంటావు అప్పుడు? లేదు గురువు గారు. బట్టలు మార్చి సంసారం వదిలేసి, పిల్లల్ని భర్తని వదిలేసి వెళ్ళిపోతే అది సన్యాసం కాదు. ఆలోచన లేకుండా. ఆ విషయం కాదు అడుగుతున్నది. ఏ విధంగా నువ్వు విచారం చేస్తావు? You tell me very clearly how you are going to remove this ego. కర్తృత్వ భావన లేకుండా పనిముట్టులాగా. అమ్మా, పనిముట్టు సరే, ఎట్లా చేస్తావు? ఆలోచనలు లేకుండా ఉండడమే గురువు గారు. ఆలోచన లేకపోతే సన్యాసం పుచ్చుకున్నట్టేనా? అట్లా కాదు గురువు గారు. ఆలోచన లేకపోతే ఒకసారి వెళ్ళి చదువు. ఆత్మ విచారంతో అహంకారాన్ని అణచివేసి అంతరింప చేయడమే. నిజమే తల్లి. ఆత్మ విచారం అంటే ఏమిటి? నేనెవరు అని తెలుసుకోవడం. తెలుసుకున్నావా మరి? కాదు, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ఇది కాదు, ఇవన్నిటినీ నడిపిస్తున్న ఒక ఉच्चతర శక్తి ఉంది, అదే నేను అని అనుకుంటే సన్యాసం అది? ఆత్మవిచారం అనుకుంటున్నాను గురువు గారు. మరి అనుకోవడం సరే, అట్లా అనుకుంటే సన్యాసమా? ఇక్కడ చివరి మాట ఏమిటి? సన్యాసం అంటే అది అని చెబుతున్నారు ఇక్కడ. అవును గురువు గారు. మరి సన్యాసం అంటే ఏమిటి? ఎట్లా డిఫైన్ చేస్తాం? అదే గురుగారు, అంటే ఇల్లు సంసారం వదిలిపెట్టి సన్యాసం కాదు, కానీ నువ్వు అందరిలో ఉంటూ కూడా ఆలోచన లేకుండా, నేను నాది అనే భావన లేకుండా ఉండడమే నిజమైన సన్యాసం అని నేను అనుకుంటున్నా గురువు గారు. మరి ఇంతకీ సన్యాసం పుచ్చుకున్నావా లేదా? కొంతవరకు పుచ్చుకున్నాను గురువు గారు, అంతా పుచ్చుకోలేదు. ఇంకా పూర్తిగా పుచ్చుకోలేదు. అట్లా ఉండదు. ఉంటే పాము ఉంటుంది, లేకపోతే తాడు ఉంటుంది. అవును గురువు గారు. పాము తోకపోయింది, తల ఉందంటే కుదరదు. కరెక్టే, కరెక్టే గురువు గారు. మళ్ళీ డేటా పోయింది గురువు గారు మీది. మళ్ళీ డేటా పోయింది గురువు గారు. పోలేదమ్మా, వినపడుతుంది నీ మాట. శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకుంటే వినపడుతుంది.
గురువు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మనం ఆషాఢ పునః సందర్భంగా గురువు గారిని కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇందాక మాట్లాడుతూనే ఉన్నారు. డాక్టర్ గారి ఇంట్లో గురు పూర్ణిమ సెలబ్రేషన్ ఉందండి. 6 o'clock నుంచి 8 o'clock దాకా. రాత్రి నేను స్పిరిచువల్ చర్చ్ లో పెడతాను. ఒక నిమిషం అమ్మా, కాదు, మూర్తి గారు అడిగారు గురువు గారు. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంది, డేటా ప్రాబ్లం ఉంది. నెట్ వస్తున్నట్టు వచ్చినప్పుడు డేటా పనిచేయదు. ఒకటి పోతే కానీ ఇది పనిచేయదు. అహంకారం పోతే ఆత్మ ఉంటుంది. ఆత్మ అహంకారాలు కలిసి ఉండవమ్మా. అట్లా ఉంటుంది ఇక్కడ కూడా. లేదు గురువు గారు, ఆల్టర్నేట్ గా వస్తుంది అనుకుంటా గురువు గారు. డేటా కూడా మీరు ఆన్ చేసే ఉంటుంది ఎప్పుడు. మరి నెట్ పోతే అది రావాలిగా ఆటోమేటిక్ గా. కానీ ఇక్కడ ఏమైంది, ఇది సరిగా పోవటంలే. అహంకారం పోతే ఆత్మ ప్రకాశిస్తుంది. ఆత్మ ఎప్పుడు ఉంది. ఇది వచ్చినట్టే వచ్చినప్పుడు నాకెందుకులే అంటూ డేటా పనిచేయదు అక్కడ. సరే సో గురువు డేటా గారు. పనిచేయలేదు కదా అని చెప్పి మళ్ళీ అటు పక్కకు పోతే అది పనిచేయటం లేదు. సో రెండింటి జెండర్ యాడ్ అయింది. సరే, ఇప్పుడు నెట్ ఎగిరిపోయింది, డేటాలో ఉన్నాను. ఇందాక శైలజతో మాట్లాడుతుంటే వినపడింది. ఏమా గురువు గారు, చెప్పమ్మా. ఆయన మూర్తి గారు అడిగారు గురు పూర్ణిమకి మీకు కలుసుకునే ప్రోగ్రామ్ ఉందా అని. అందుకని అనౌన్స్మెంట్ ఏంటంటే, డాక్టర్ గారి ఇంట్లో 6 నుంచి 5:30కి అందరు అసెంబ్లీ అవుతాయి. 6 నుంచి గురు పూర్ణిమ సెలబ్రేషన్ అంటే మీ ప్రవచనం ఉంటుంది. అందరూ తప్పగా వచ్చి పాల్గొని మీ ఆశీస్సులు తీసుకోవాలి. అది నేను ఈరోజు రాత్రి స్పిరిచువల్ సర్చ్ లో వాళ్ళ లొకేషన్ రాగానే పెడతాను. సరే, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే గురువు గారు, మనం ప్రొసీడ్ అవుదాం. లైవ్ లింక్ కూడా ఏమైనా ఇస్తారా? అది మా ఏంటండి? సన్నీళ్ళని అడుగుతాను. లైవ్ కూడా. ఎందుకంటే సన్నీళ్ళు ఆయన పెట్టాలి, నాకు చేత కాదు. అడుగుతాను. ఒకసారి ప్రకాష్ తో కూడా మాట్లాడమ్మా, ఆయన పెడతాడు చెప్తాను. తప్పకుండా గురువు గారు మాట్లాడతాను. అవేవో ఇన్స్ట్రుమెంట్స్ మీ ఇంటి నుంచి తీసుకురండి. తెస్తాను. సండేనే కదా, 99% ఉంటుందండి లైవ్. కానీ అందరూ వస్తేనే బాగుంటుంది. వస్తే గ్యాదరింగ్ మనకి బాగుంటుంది. గురువు గారిని పర్సనల్ గా మనం క్వశ్చన్స్ ఏమన్నా వేసినా మనం విన్నా. సరే, ఒకసారి మా సన్నీళ్ళతో కూడా మాట్లాడతా గురువు గారు. ప్రకాష్ గారితో మాట్లాడతాను. అయిందా? అయింది గురువు గారు, మన క్లాస్కి వెళ్దాం. సరే, మా క్లాస్ లోనే ఉన్నాం. నాయన శ్రీనివాసరావు, సన్యాసం అంటే చెప్పు నాయన కాస్త. చెప్పండి. సత్పదార్థంతో కలిసి కూడి ఉండటమే సన్యాసం. సత్పదార్థంతో కాదు. ఎవరు కలిసి ఉండాలి? ఈ అహంకారం వెళ్తుంది అక్కడికి, లేదు కదా. ఈ లేని జీవుడే ప్రయత్నం చేస్తే ఇతను పోయి అది ప్రకాశించేప్పుడు ఈయన అదృష్టం అవుతాడు. వీడి చేతుల్లో అది ఉందే? లేదు, మరణాలే లేవే వీడి చేతుల్లో. ఎట్లా పోతాడు అక్కడికి? ఈయన పనిముట్టు మాత్రమేగా. మరి ఎట్లా పోతాడు? ప్రయత్నం చేసేంత వరకు ఈయన పని, అనుగ్రహం చేత అది తెలుస్తుందని చెప్తున్నాం కదా. నిజమే, ఆ ప్రయత్నం కూడా నీ అంతటి నీవు చెయ్యలేవు నాయన. చేయలేవు. వారి ఆశీస్సులు ఉంటేనే రామరామాయణ అనేది. అది నడిపిస్తుంది. అది అంటే ఉच्चतर శక్తి. అవును. ఇక్కడ వచ్చి కూర్చోవాలన్నా, వినాలన్నా, మాట్లాడాలన్నా కూడా అనుగ్రహం. అనుగ్రహం అంటే ఆత్మ. ఇక్కడ నిజమైన సన్యాసము ఆత్మగా ఉండుటే అని చెప్పారు. బాగానే ఉంది. తేలిగ్గా అన్నారు. అహంకారాన్ని విచారం చేసి అది నష్టపరిచి
నిలిచి ఆత్మగా ఉండటమే సన్యాసం అనేది పర్ఫెక్ట్లీ రైట్. బట్ హూ హ్యాస్ టు డూ ఇట్? ఎవరు చెయ్యాలి? దానికి అవసరం అహంకారానికి ఆ లేదు, స్తోమత ఈయనకా తెలియదు, తెలియదు. శరీరానికి మరి తెలియదు, కానీ వ్యక్తిత్వంతో పనిచేస్తాడు అన్ని చేస్తున్నట్టుగానే. అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాడు. ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా అనుగ్రహం చేత ఒక్కసారిగా అది పిడుగుపడినట్టు పట్టడం, ఇది అదృశ్యం అయిపోవటం అన్ని ఏకకాలంలో జరుగుతాయి. కాబట్టి అనుగ్రహము చేత అంటే అదే గురువు, ఆత్మే గురువు. అనుగ్రహం అంటే ఉన్నానన్న ఎరుక దానంతటిని ప్రకాశించే గాని నిజమైన సన్యాసం అంటూ మనం ద్వైతంలో ఎంత చెప్పుకున్నా అది కాదు. అహంకారం లేకుండా చేస్తే అది సన్యాసం. నువ్వు చేయలేవు ఆ పని. స్వామి చెయ్యగలదా తన ఊరిని కోల్పోవటానికి? లేదు. ఇంకో రహస్యం ఏంటి? ఈ అహంకారము అది నుంచి తృణీకరించబడింది అన్నారు మహర్షి. మరి లేనివాడు తాను విచారం చేయగలడా? ఏ విధంగా చేస్తాడు? ఆత్మ అంటే ఏమిటో తెలియదు. సన్యాసం సంగతి పక్కకు పెడదాం. సంసారి, సన్యాసి అనే పదాలు రెండు అహంకారంతో కూడుకున్నవి. నీవు ఏ దృష్టికోణంతో చూస్తే నేను గృహస్థుణ్ణి అనుకుంటే నువ్వు గృహస్థుడి కాదు. అదే విధంగా నేను సన్యాసిని అని కాషాయ గుట్లకు తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ మాయలో. వాళ్ళు సన్యాసం కాదు. న్యాసము అంటే ధ్యానము. సత్ ధ్యానము అంటే అహంస్ఫురణే నీ స్వరూపంగా నిలిచి ఉన్నటువంటి వారు నిజమైన సన్యాసులు అని చెప్పటం. వారు గృహస్థుడా, కాషాయ గుడ్లు కట్టుకున్నాడు అన్న పాయింట్ కాదు ఇక్కడ. దేహం ఉంటుంది, దేహం మీద అభిమానం ఉంటుంది. ప్రపంచం కనపడుతుంటుంది, ప్రపంచం జోలికి పోదు. కాబట్టి న్యాసము అంటే ధ్యానము. సత్యముగా నీ సహజత్వంలో ఉన్నానన్న ఎరుకలో ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో, దేహాత్మ బుద్ధి తల ఎత్తదో, అట్టివారు సన్యాసి అని చెప్ప. నిజానికి మనం భౌతికంగా తీసుకుంటే అది వ్యక్తిగతం కాదు, అంతర్గతము, ఆత్మదే. సన్యాసం అనే పదంలో అది ఒక ఎరుకని సూచిస్తుంది, సత్యాన్ని సూచిస్తుంది. ఆత్మగ్రస్తుడైన వారిని సన్యాసి అంటారు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, గృహస్థు కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్వసంగ పరిత్యాగులు వాళ్ళు. కర్మలు ఆచరిస్తున్నప్పటికీ కర్మలు అంటవు అని చెప్పరు. కారణం, అకర్మలు చేయగలిగింది ఒక్క సన్యాసి మాత్రమే. సన్యాసి అన్నా, జ్ఞాని అన్నా, సత్యము నెరిగిన వారన్నా ఒకటే. ఎరుగుట అంటే సత్యముగా నిలిచి ఉండుట. దేహం కనబడుతూనే ఉంటుంది, కానీ దేహంతో కనెక్టివిటీ ఉండదు. ప్రపంచం కనబడుతూ ఉంటుంది, ప్రపంచంతో కూడా ఈ ఇంద్రియ వ్యాపారాలు కనెక్టివిటీ ఉండదు. కనపడుతుంది. ఎట్లా ఉంటుందంటే, నీ దృష్టి చక్షు దృష్టి కాకుండా జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. సామాన్యంగా ఈ ద్వైతంలో ఇంద్రియాలతోనే, మనస్సుతోనే అన్యత్వాన్ని చూస్తూ ఉంటారు. నిజట్నాట్. మరి సన్యాసి ఏం చూస్తాడు? జ్ఞాన వృత్తితో తన స్వరూపాన్ని సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా ఆ జ్ఞానం చూస్తుంది అందాం. చూస్తాడు అనేవాడు ఉండడు. దేహం ఉంటుంది, జగత్తు కనబడుతుంది, సంసారము ఉంటుంది,
కానీ చూసే దృష్టికోణం మాత్రం జ్ఞాన కోణంతో ఉంటుంది. అంటే జ్ఞాన దృష్టి కలిగి ఉంటారు, మూలము నెరిగి ఉంటారు, మూలమే తన స్వరూపంగా ఉంటారు. అవస్థాత్రయములు గాని, జనన మరణాలు గాని, ద్వైతంలో జరుగుతున్న కల్లోలాలు గాని, ప్రపంచంలో ఉన్న విషయాలు గాని ఏ ఒక్కటి వారిని బాధించవు. కారణం మనస్సు మృతమై ఉంటుంది. మీరు అనుకునే అహంకారము పూర్తిగా నష్టమై ఉంటుంది. నష్టమానసో అన్నారు. నిజమైన సన్యాసంలో, నిజమైనటువంటి అహం స్ఫురణలో, నిజమైనటువంటి ఎరుకలో మీ స్వరూపము జ్ఞానమయంగా ఉంటుంది. అప్పుడు మనస్సు చెప్పుకోవటానికి దగ్ధ బీజమని శంకరులు, తగలపడ్డ తాడు అని రమణ మహర్షులు ఎందుకుంటుంది? ఈ దేహానికి ఒక ప్రారంభం ఏడ్చింది. బర్త్ అండ్ డెత్ ఎక్స్పైరీ దాకా ఉంటుంది. అందుకని దేహాన్ని వదులుకోలేక, ఆత్మగా ఉండలేక అంటే ఇది కనపడుతున్న దాని పోషణ సమస్య కూర్చుంటుంది. ఏం తింటున్నారో, ఏం తిరుగుతున్నారో తెలియదు. ఇది నడుస్తూ పోతూ ఉంటుంది. ఎందుకు నడుస్తుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. ఇది కర్మానుసారంగా నడుస్తుంది. ఎప్పుడు ఏం చెయ్యాలి, దీనికి ఏం జరగాలి కర్త లేకపోవచ్చు. ఒక రకంగా చెప్పుకోవాలంటే నాయన ఒక డ్రైవర్లెస్ వెహికల్ లాగా పోతుంది నిజమైన సన్యాసి. నేను మళ్ళీ పోతున్నాను, ఇది నాకు కావాలి, క్వశ్చన్ లేదు. మహర్షి ప్రోగ్రాములో 1950 దాకా ఏదేది జరగవలసి ఉన్నదో ఆ దేహానికి అది తనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. హీ వాంట్ కాగ్నైజ్. అయ్యో చలిగా ఉందే, ఎవరూ లేరే అనే వాడెవడు ఉండడు. అది మనకు ద్వైతంలో అర్థం కాదు. నిజమైన సన్యాసికి, ఆత్మగ్రస్తుడికి జగత్తు ఉన్నా లేనట్లే, దేహం ఉన్నా లేనట్లే, అసలు జనన మరణాలు ప్రసక్తే ఉండదు. అక్కడ మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారని అడిగారు మహర్షి. నా మనస్సు అన్నాడు. అది వస్తుంది పోతుంది, కానీ దేనిని బంధించదు. దానికంటూ ఒక సంకల్పము గాని, ఇది కావాలని గాని, ఇది వద్దని గాని అన్న ప్రమేయం ఉండదు. ఒకసారి ఇప్పుడు పూర్తిగా చదవమ్మా, ఇంకేమన్నా మిగిలింది చూద్దాం. ఆత్మ విచారంతో అహంకారాన్ని అంటే వ్యక్తిత్వాన్ని అణచివేసి అంతరింప చేయడమే నిజమైన సన్యాసము. అంతా బాగానే ఉంది. విచారం ఎవరు చేయాలి? ఈ అహంకారమే చేయాలి. చేయాలి. మళ్ళీ అంతర్ముఖం ఎవరు కావాలి? అహంకారమే కావాలి. దీన్ని ఆ విధంగా చేసుకొచ్చేది ఎవరు? మళ్ళీ ఆ ఉచ్చతర శక్తి. గురువు గారు నిన్ను బాహ్య చింతన నుంచి లోపలికి లాగుతుంది, అష్ట కష్టాలు పెడుతుంది, అటువైపుకి పోనివ్వదు. ఆ విధంగా అదే పలుచుకుంటుంది. జీవుడు అస్వతంత్రుడు. తను అనుకుంటాడు, నేను అనుకున్నది సాధిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని. ఏమీ చెయ్యలేడు. ఒక పనిముట్టు దానంతటది ఏమైనా చెయ్యగలదా? చేయలేదు. కానీ శివుడు ఆజ్ఞలు చేమైనా కుట్టదు అంటారు. అది చెప్పచ్చు కదా గురువు గారు. ఆ శివుడును చీమ రెండు మాయే. అంటే మరి ఒకసారి భగవాన్ని
సేవకుడు అడిగాడు కదా, విసనకర్ర విసురుతూ ఈ టైంలో మీకు విసనకర్ర విసురుతాను అని ఉంటుందా అని అడిగాడు కదా. ఉంటుంది అని ఏమన్నాడు? చెప్పారు. అప్పుడు ఏమన్నాడు? నీ కర్మలో ఉండడమే కాదు, ఈ ప్రశ్న కూడా ఉందన్నాడు. గురువు గారు. కాబట్టి కర్తృత్వం ఉంటే కర్మ ప్రభావం ఉంటుంది, కర్తృత్వం లేకపోయినా కర్మ ఉంటుంది, కాగ్నిష్ చేసేవాడు ఉండడు. అది బంధం ఉండదు. బంధం ఎందుకు ఉండదు? నాది అనేవాడు తెగిపడి ఉంటుంది. గురువు గారు. చిచ్చడ గ్రంథి ఉంది చూసావమ్మా, ఆ ముడి తెగిపోయి ఉంటుంది. అది సంగతి. నిజమైన సన్యాసికి ముడి ఉండదు. ముడి అంటే బంధించే ముడి ఉండదు. గురువు గారు. దేహం ఉంటుంది, సంసారం ఉంటుంది. జనకజ మహారాజు నిజమైన సన్యాసి. రాజ్యాలు ఏలుతున్నప్పటికీ కర్మలు సాగిపోతూ ఉంటాయమ్మా. గురువు గారు. ఒక సమయంలో ఒక సేవకుడు వచ్చి మిథిలా నగరం తగలబడుతుందన్నాడు. అటువంటిది ఏదీ లేదే నాలో అన్నాడు. అంతటి మహనీయుడు జనకజ మహారాజు. కాబట్టి సన్యాసం పుచ్చుకుంటే భౌతిక ప్రపంచానికి దూరం అవుతారని, కొండల్లో ఉంటారని పొరపాటు అలా అనుకోవటం. ఇది సాగిపోతూనే ఉంటుంది. ఏ పని మీద ఈ దేహం వచ్చిందో, ఏ కర్మలు ఆచరించాలో, రాజుగా కానీ సేవకుగా కానీ ఏదైనా సరే ఇది సాగిపోతుంది. నీకు తెలియకుండా సాగిపోతుంది. నాకు చెప్పాగా, డ్రైవర్లెస్ వెహికల్ ఇది. గురువు గారు. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నీకు ఆలోచనలు రావు. విశేషం. గురువు గారు. మరి ఆలోచన లేకపోతే కర్మలు ఎట్లా సాగుతాయి? ఒక్కసారి ఆలోచించమ్మా. నిద్రపోతున్నావు. అవునండి. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఈ దేహం పర్ఫెక్ట్ గా పనిచేస్తూ పోతూ ఉంది కదా. ఊపిరి ఆడుతోంది, అన్ని జరుగుతున్నాయి. ఆ విషయం నీకు అక్కడ తెలియదు. ఊపిరిందో పోయిందో తెలియదు నిద్రలో. అవునండి. నిద్ర మెలకు వచ్చాకే తెలుస్తుంది. మరి పర్ఫెక్ట్ గా నీ బాడీ ఉందిగా అక్కడ. అవునండి. మరి ఎవరు చూస్తున్నారు? నీవు నిద్రలో ఉన్నా, వినమ్మా, నిద్రలో ఉన్నా, సన్యాసిగా ఉన్నా దేహం దాని పని చేసుకుంటుంది అని అర్థం. గురువు గారు. అదే మహర్షి కూడా చెప్పింది. ఏ పని మీదనైతే దేహం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీవు సంకల్పించినా సంకల్పించకపోయినా దానికి వచ్చేటటువంటి లక్షణాలు వచ్చి తీరతాయి. ఏది అనుభవించాలో అనుభవిస్తుంది. మీరు అడగచ్చు, దేహానికి జ్ఞానం లేదు కదా, జడం కదా అని. కానీ ఈ జీవుడు సుఖ దుఃఖాలని దేహము ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాడు. అవును గురువు గారు. కానీ సన్యాసి అయిన వాడికి గ్రంథి తెగిపోయింది కాబట్టి, అయ్యో నా దేహానికి రోగం వచ్చిందా, ఏం చెయ్యాలని అడిగేవాడు ఉండడు. చూచే వాళ్ళకి బాధగా ఉంటుంది. మహర్షుల వారికి వచ్చినటువంటి ఒక వ్రణం ఉంటే ఉందిలే ఒక పక్కన, నువ్వెందుకు వర్రీ అవుతావు అన్నాడు. పైగా చేసుకోవచ్చు కదా అన్నారు కదా. ఏంటి చేసుకునేది, చెప్పేవాళ్ళు లేడు బొమ్మన్నాడు. గురువు గారు. అది మనకు అర్థం కాదు. నాతో మాట్లాడుతూనే ఉన్నారు, చెప్పేవాళ్ళు లేడు బొమ్మన్నాడు. డాక్టర్లు వచ్చి కోస్తూ ఉంటే, అనస్థీషియా ఇవ్వబోతుంటే, ఎందుకా మత్తు, మీరు మీ పని మీరు కానివ్వండి, నాకేం సంబంధం లేదు బొమ్మని మాటలు కూడా చెప్పినటువంటి స్థితి అది. ఊరికే సైగ చేయటం కాదు. కాబట్టి ఆత్మగ్రస్తుడు నిజమైన సన్యాసి ఎవరు అంటే రమణ మహర్షి. ఆశ్రమాల గురించి మనం మాట్లాడకూడదు. అంటే ఇదే ఆశ్రమం, ఏ థియరీ అని అడిగారు, ఆయన ఏదో చెప్పుకొచ్చాడు. అవన్నీ భౌతికంగా చింతన. ఆత్మగ్రస్తుడైన వాడు నిజమైన సన్యాసి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ స్థితిలో ఉండరు. ఆయన మాట్లాడతారు, చేస్తారు,
అది ఎట్లా నడిస్తాడు, తిరుగుతూ ఉంటాడు, భిక్షాటన చేస్తూ వచ్చాడు. నీలాంటి ఇల్లాలు ఆయన తిట్టిపోసింది, దున్నపోతల్లా ఉన్నావు, పని చేసుకోలేవా, అడుగు తింటావేంటని. మౌనంగా వెళ్ళిపోయినాడు. తర్వాత చెప్పుకున్నాడు, బయట నుంచి ఎక్కడొచ్చినాయి మాటలు, నా లోపలే ఉండయి పోమన్నాడు. అదే గురువుగారు. అటువంటి కరెక్టే. స్థితిని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. సన్యాసము అంటే అన్యత్వము లేనిది, సత్యము అంటే సృష్టి లేనిది. కనపడుతుంది కానీ ఆత్మగన్యంగా లేదది. ఇట్ ఈస్ విత్ ఇన్. అది మూలం తెలిసాకే కదా గురువుగారు తెలుస్తుంది. అది నా మూలము అది విను, మూలము నీకు ఉమ్, తెలియదు, ఆ, జీవుడికి తెలియదు. గురువుగారు. జీవుడు ఒక ఊహా వస్తువు. ఇటు గురువుగారు. జడదేహము, ఇటువైపు ఆత్మ. కలవు తల్లి, ఉమ్, రెండు కలవు. అవును గురువుగారు. దేహం ఉన్నట్లు లేనట్లే, అదే ఇందాక చెప్పింది. అవును గురువుగారు. జగత్తు కనపడుతున్నా లేనట్లే. గురువుగారు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తలు మూడు కూడా లేనట్లే. కానీ చూసే వాళ్ళకి మాత్రం ఆ కళలో చూసినట్టు మహర్షిని, ఇతరులను చూస్తారు. గురువుగారు. ఇది అసత్యమైన నీకు కనపడుతుంది. గురువుగారు. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా నీళ్లు కనపడతాయి. Is it not? అవునండి. ఆ విధంగా ఉంటుందని చెప్పడం. కాబట్టి అనుగ్రహమే సన్యాసము, అనుగ్రహమే ఆత్మ. వ్యక్తిగత సన్యాసం అనేది ఉండదు. అంటే ఇండివిడ్యువల్ రియలైజేషన్ ఉండదు. గురువుగారు. ఏ విధంగా అయితే తాము తాడని తెలియదో, జీవుడికి కూడా తెచ్చుకున్న పిడికెడు ప్రారంధంలో ఆ దేహాన్ని పట్టుకుని అనుభవిస్తూ పోతూ ఉంటాడు మాయలో జీవుడు. సత్యం అనుకుంటూ. పుట్టుగా ఎందుకని అనుభవించాలిగా. గురువుగారు. సుఖం అనుభవిస్తాడు, దుఃఖం అనుభవిస్తాడు, ఆవేశం అంటాడు, న్యాయం అంటాడు, అన్యాయం అంటాడు. ఇవన్నీ కూడా తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్యాకేజీలో ఉంటాయి. ఇవన్నీ మహర్షికే ఉంటాయి. కాకపోతే వాటిని గుర్తించేవాడు ఉండడు. ప్రారంభ కర్మ జ్ఞానికి అజ్ఞానికి అందాం కాసేపు, సామాన్యుడికి సన్యాసికి కామన్ గా ఉంటాయి. ప్రారంభంలో వేరియేషన్ ఉండదు. కానీ అది బంధహేతువా లేక భోగహేతువా అనేది పాయింట్. అజ్ఞానిని ప్రతిదీ బంధిస్తుంది, జ్ఞానిని బంధించేది ఉండదు. అనుభవిస్తాడు, తింటాడు, తిరుగుతాడు, మాట్లాడతాడు. ఇంకా చెప్పాలి అంటే అమ్మా, నథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ జ్ఞాని, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ది అజ్ఞాని. ఇద్దరిని కూర్చోబెట్టుకుని నువ్వు పాయసం వడ్డించావు, ఒక పక్క మహర్షికి, ఒక పక్కన ఇంకో సేవకుడికి. సేవకుడు అంటున్నారు, అమ్మా సరోజమ్మ నువ్వు బాగా చేశావు, ఏమ్మా వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది గురువు గారు. ఎందుకంటే చెప్పా కదా ఇందాక, అహంకారం ఉంటే ఆత్మ ప్రకాశించదు, ఆత్మ ప్రకాశంలో అహంకారం ఉండదు. గురువు గారు.
ఏమ్మా వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది గురువు గారు. ఇది వచ్చే ప్రాణం పోయే ప్రాణం. ప్రాణం పోతే గొడవ లేదు, ఉన్నట్టుగా ఉంటుంది, పోయినట్టు పోతుంది. చిచ్చడ గ్రంథిలో ఉంది. గ్రంథి బాగానే ఉంది, గ్రంథి దిగిపోవటంలే. సమయం కూడా అయిపోవచ్చింది. ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే ముగిద్దాం. ఏదైనా నెట్ ప్రాబ్లం వల్ల ఏం సరిగా ఉండటం లేదు. అవును గురువు గారు. వెంకటరావు గారు ఏమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే ముగిద్దాం. ఇంకా కనబడుతుందా నా మాట? వినిపిస్తుంది గురువు గారు.